హాయ్ హలో పుష్ప 2 మూవీ అయితే మామూలు లేదు భయ్య, సూపర్ ఉన్నది, తగ్గేదిలే, ఎక్సలెంట్ ఉన్నది. పుష్ప 2 మూవీలో అయితే మహిళలకు చాలా 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 గౌరవం ఉంది. ఈ మూవీలో అయితే ఇంట్లో భార్యలకు కానీ మహిళలకు కానీ ఎంత గౌరవం ఇవ్వాలో అంత మించి గౌరవం ఇచ్చిండు సుకుమార్ గారు. అయితే సూపర్ ఉన్నది భయ్య పుష్ప 2 మూవీ అయితే. మార్నింగ్ మనమైతే 6 o'clock మూవీకి వెళ్ళామండి ఫ్రెండ్స్తో కలిసి. మార్నింగ్ 6 o'clock మూవీకి అయితే మనం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సందడిగా ఉన్నది. ఇలాగోలా ఫ్రెండ్స్ ఫస్టే టికెట్స్ బుక్ చేసింది కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. టికెట్ తీసుకున్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కేక్ కట్ చేసి ఫుల్ హంగామా చేసిండ్రు, ఫుల్ జోస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే. సో మనం అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం భయ్య. లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా లేదు, పుష్ప 2 మూవీ పడడంతో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ అయితే మామూలు లేదు భయ్య. ఒక్కసారిగా థియేటర్ మొత్తం లేచి అసలు ఎంత దారుణం అంటే అల్లు అర్జున్ ఫుల్ ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సూపర్ అనిపించింది భయ్య మూవీ అయితే. ఆ మూవీలో మహిళలు కంపల్సరీ అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు మూవీస్ ఫ్యామిలీతోటి వెళ్ళే మూవీస్ అయితే చాలా వరకు రావట్లేదు. ఇదైతే ఫ్యామిలీతోటి కూర్చొని చూడవచ్చు భయ్య మూవీ. చాలా బాగుంది, చాలా బాగుంది. మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చాలా హ్యాపీగా చూడవచ్చు మూవీ. సాంగ్స్ కూడా నెంబర్ 1 ఉన్నాయి పుష్ప 2 సాంగ్స్లో. ఇంట్రడక్షన్ తర్వాత మామూలు ఇంటర్వ్యూల తర్వాత మన అల్లు అర్జున్ వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీ అని తెలవడంతో అమ్మవారి వేషం వేసుకొని అల్లు అర్జున్ చేస్తాడు భయ. ఆ సాంగ్కు అసలు మామూలు చేయడు. అమ్మవారి వేషం వేసుకొని సారీ కట్టుకొని ముక్కుపో ఇట్లా ఆ వేషంలో అల్లు అర్జున్ శివతాండవం అమ్మవారి పూంతే ఎట్లా చేస్తారో అట్లా నాకైతే మస్తు నచ్చింది భయ. ఆ డ్యాన్స్ అదైతే ఎక్సలెంట్ ఉన్నది. ఆ సాంగ్ అవడంతో వీడు మొరటోడే అనే సాంగ్ ఉంటుంది. వెంటనే అసలు అది ఎక్స్పెక్ట్ చేయం మనం, వెంటనే ఆ సాంగ్ ఉంటుంది భయ్య. అసలు మామూలు ఎమోషన్ కాదు నిజంగా. అసలు ఫ్యామిలీ పోతే మాత్రం, భార్య భర్తలు పోతే మాత్రం సూపర్ భయ్య. నేనైతే అసలు ఫిదా అయిపోయినా, నాకైతే అసలు చాలా ఫిదా అయిపోయినా. అయితే బాగా నచ్చింది నాకు మూవీ. మీరు కూడా వెళ్ళండి భయ్య, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, సూపర్ ఉన్నది. సిరివల్లి పాత్ర ఎక్సలెంట్ ఉన్నది. రష్మిక మందగన సిరివల్లి పాత్ర మాత్రం ఎక్సలెంట్ ఉన్నది భయ్య. ఆ జాతరలో ఆ ఫైట్ తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చి కొంచెం అవమానించినట్టు చేస్తే ఆ రష్మిక మాట్లాడుతుంది కదా భయ్య వాళ్ళ ఆయన గురించి. మామూలు లేదు ఆ సీన్ అయితే. అసలు ఒక భార్య ఎంత సపోర్ట్ ఉంటుంది భర్తకి అనేది ఆ సీన్లో రష్మిక మందనం మాట్లాడుతుంటే భయ్య మామూలుగా ఉండదు. మనం ఏముంటాం మామూలు భార్యే కదా అన్నట్టు చూస్తారు, కానీ ఆడవాళ్ళ దగ్గర మామూలు ఉండదు భయ్య. మామూలు లేదు అసలు ఆ సన్నివేశం. నాకైతే మస్తు నచ్చింది, ఎక్సలెంట్ ఉన్నది మూవీ అయితే. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ సుకుమార్ గారు ఏదైతే తగ్గేదిలే అనే డైలాగ్ రాసినరో మూవీ మొత్తం కూడా నేను అసలు ఎక్కడైనా తగ్గుతాడా అని చూస్తూనే ఉన్నా. ఎక్కడైనా తగ్గుతాడా అంటే సిచ్యువేషన్స్ అట్లా వస్తూ ఉంటాయి, ఎక్కడైనా తగ్గుతాడా అసలు అనుకున్నా, కానీ ఎక్కడో నిజంగా తగ్గేదిలే అనేదానికి ఎక్కడో తగ్గకుండా మూవీ నెంబర్ 1 ఉంది సినిమా. సూపర్ ఉన్నది అసలు. ఏం రాసిండు, ఏం బాగుంది అసలు. డైరెక్షను ఎక్సలెంట్ అనిపించింది సినిమా అయితే. వాళ్ళ బ్రదర్ కూతుర్ని ఆ అరగుండు ఒక సీన్లో ఆ జాతరలో అలా బ్రదర్ కూతుర్ని అయితే ఎవరైతే రౌడీలు ఏడిపిస్తారో ఆ ఫైట్ మామూలు ఉన్నది భయ. సూపర్ ఉంటుంది ఫైట్ అయితే. చాలా ఫీల్ అయిన అయితే నెంబర్ 1 ఫైటు అయితే. ఆ తర్వాత ఆ అరగుండు గీయించిన ఆ రౌడీ ఆయన ఆ రౌడీ అంటేనా ఎవరైతే ఆమెని అలా బ్రదర్ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకోబోతాడు, అప్పుడు తగ్గుతాడు కావచ్చు అనుకోండి నేను. నిజంగా తగ్గేది లేదానికి తగ్గుతాడు కావచ్చు అమ్మాయి కోసం అనుకున్నా. ఆ సీన్ భయ్య మామూలు అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అప్పుడు ఈ మూవీలో చనిపోతాడు కావచ్చు అనుకున్నా అల్లు అర్జున్. అసలు ఆ సీన్లో తగ్గుతాడు తగ్గినట్టే తగ్గి ఆ రౌడీల దగ్గర పోయి తగ్గినట్టే తగ్గి 2 చేతులు కాలు కట్టేసినా కానీ భయ్య ఏం చేస్తాడు ఫైట్ అసలు. మామూలు అంటే మామూలు లేదు మూవీ. నాకైతే అసలు మస్తున్నాయి భయ్య. పుష్ప 2నే కాదు, పుష్ప 3 కూడా. ఎందుకంటే వీళ్ళంతా ఫ్యామిలీ. పుష్ప 2 మూవీలో అలా ఫ్యామిలీ అయితే మొత్తం ఒకటైనరు. పుష్ప 2
ఫ్యామిలీ మొత్తం ఒకటైరు కాబట్టి ఎవరైతే ఆ క్లైమాక్స్లో బాంబు పెట్టి పేల్చిందో అసలు ఎవరు పేల్చింది ఎవరు, అసలు ఏం జరిగింది అనే క్లైమాక్స్ అయితే పెట్టారు కదా భయ్య. నిజంగా చాలా అద్భుతంగా ఉన్న సినిమా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఎమోషనల్ చాలా బాగుంది. అది కూడా ఒక భార్యకు భర్త ఎంత విలువిస్తాడు, అసలు భార్యకు భర్త ఎంత విలువిస్తాడు, భార్య కూడా భర్తకు ఎంత విలువిస్తుంది. అసలు ఆ సిరివల్లి పాత్ర, పుష్ప అల్లు అర్జున్ పాత్ర మాత్రం భార్య భర్తల వాళ్ళు ఇచ్చుకునే విలువ, ఆ జాతర సన్నివేశంలో పుష్పని బాధ పెడితే ఆమె మాట్లాడే విధానం, లేదా ఆమె కోసం ఆమె ఒక్క ఫోటో, ముఖ్యమంత్రిని ఒక్క ఫోటో దిగిరా అంటే ముఖ్యమంత్రి మీరు స్మగ్లర్ అని చెప్పి ఫోటో దిగకుండా ఉన్నందుకు ఆమె మాట కోసం నా భార్య ఎప్పుడు అడగదు, అసలు ఒక్క మాట కూడా అడగదు. ఇంట్లో ఎప్పటికో ఒకటి అడుగుతుంది మాట. ఫోటో అడిగింది కంపల్సరీ చేయాలని ముఖ్యమంత్రినే మార్చేసే సీన్ ఉంటుంది కదా భయ్య, అది మామూలుగా ఉండదు. ఆమె అడిగిందని ఒక ఫోటో ఇవ్వలేదని ముఖ్యమంత్రిని మార్చేసి కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం చెప్పిస్తాడు చూడు, ఆ సీన్ మామూలుగా లేదు. ఆ ముఖ్యమంత్రి కూడా వచ్చిన తర్వాత ఆ సిరివల్లితోటి అసలు ఆ పుష్ప గురించి చెప్పుకుంటా, అబ్బా ఏముండదు భయ్య ఆ సీన్ అయితే. టోటల్గానైతే ఈ మూవీలో మహిళలకైతే పెద్ద పీఠం వేశారు, మహిళలను చాలా గౌరవించారు. సో ఫ్యామిలీతో అయితే నా సజెషన్ అయితే ఈ సినిమాకి నా రేటింగ్ అయితే 10/10 10కు 10 మార్కులు అయితే ఇస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది మూవీ. ఫ్యామిలీతోటి హ్యాపీగా చూడొచ్చు, సూపర్ ఉన్నది మూవీ. అందరు కూడా హ్యాపీగా వెళ్ళి మూవీ చూడండి ఫ్యామిలీతోటి. ఓకే.